తదుపరి సింహరాశి. ఆదాయం 2, వ్యయం 14, అవమానం 2, రాజ్యపూజనం. ఎందుకంటే అన్ని వీళ్ళకి పాపం ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా అంటే కొంతమంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంసార భారం పెరుగుతుంది, అప్పుల సమస్యలు వస్తాయి, ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలని అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పులు తీర్చడానికి ఇంకో విధంగా మన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ టైం చాలా బాగుంది, గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. భయపడకండి. భయపడకుండా భయపడద్దు అన్నాను కదా అని అప్పులు చేయకండి. అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే జాగ్రత్త పడండి. ప్రతి కూడా కష్టపడితే కానీ ఫలితం ఉండదు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి కష్టపడితే మాత్రం అనుకున్న పనులు సాధిస్తారు. భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ప్రతి మాటకి ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. కుటుంబంలో కూడా సందడి కారణం వస్తుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయాన్ని కూడా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. స్థలాలు కూడా కొంటారు, చక్కగా మంచి మంచి ఇల్లు కడతారు, ఇబ్బంది అంటూ ఉండదు.